హరే కృష్ణ. ఇవాళ మనం ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసేసి ఉడకబెట్టిన ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానికి కొంచెం కాటులా పెట్టామనుకోండి, బాగా దానికి పడుతుంది మసాలా అనేది. దానికోసం దీంట్లో స్పెషల్ పేస్ట్ వేయాలి కదా. మనం వెరైటీ కదా. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అండ్ కొంచెం కాజు కూడా వేసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంతోపాటు టమోటోస్ని కూడా మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో అన్ని మసాలాస్ అన్నీ వేసేసి, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక టమోటాలు చేసుకున్నాం కదా, టమోటాలు వేసుకోవాలి. అండ్ ఆల్సో మనం ఒక డిఫరెంట్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లో ఇంకా కొంచెం మిగిలితే వాటర్ వేసుకోండి, మనం ఎలాగో కకృతి బ్యాచ్ కాబట్టి. దాని తర్వాత బాగా ఉడికిన తర్వాత ఏం చేస్తామో తెలుసా, కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాం. చిటికెడు పసుపు, కారం కూడా వేసుకున్నాం. ఇందాక అక్కడ వేసాం కదా అనుకోకండి, దీంట్లో కూడా వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకొని, మా వదిన చికెన్ మసాలా కూడా అన్ని మసాలాలు వాడేటట్టుంది, నాకేం అర్థం కావట్లేదు దీంట్లో. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అలా ఇలా కలిపేసుకొని బాగా కలపండి అలా ఇలా. తర్వాత ఇందాక మనం చేసుకునే ఎగ్స్ పెట్టేసి మూత తీసేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తే వేడి వేడి గుడ్డు పులుసు రెడీ.